హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రావంతి కృష్ణ. గైస్, ఇంకొక సూపర్ జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో, ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటుంది. సో గైస్, ఇంక ఈ రోజు ఆ జాబ్ అప్డేట్ వచ్చేసి మనకి విప్రో కంపెనీ నుండి ఇది వెరీ రీసెంట్గా నౌకరీలో అయితే పోస్ట్ చేయడం జరిగింది. నేను మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను కదా. సో జాబ్ రోల్ ఏంటి అంటే ఫ్రాడ్ అనలిస్ట్కి మాట. సో ఇది వచ్చేసి వాక్ ఇన్ డ్రైవ్ గైస్, 24th December 9:30 AM to 12:30 PM విప్రో గచ్చిబౌలి క్యాంపస్లో ఈ వాక్ ఇన్ డ్రైవ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంటర్వ్యూ లొకేషన్ కూడా చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో గైస్, సో ముందుగానే నేను ఇన్ఫామ్ చేస్తున్నాను. సో ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ప్లాన్ చేసుకోండి, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ వాక్ ఇన్ డ్రైవ్కి. సో ఇంకా ఓపెనింగ్స్ వచ్చేసరికి 20 ఓపెనింగ్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. సో మనకి ఇంకా కావాల్సిన స్కిల్స్ కూడా ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి అండ్ బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఫ్రాడ్స్ మీద, ఫ్రాడ్ అనాలిసిస్ మీద. ఎందుకంటే జాబ్ రోల్ వచ్చేసి ఫ్రాడ్ అనలిస్ట్ అని మెన్షన్ చేశారు కాబట్టి. సో మీరు గూగుల్ చేయండి ఫ్రాడ్ అనలిస్ట్ అంటే ఏంటి, అసలు ఏ రోల్స్ చేస్తారు అనే దాని మీద ఒక కొంచెం ఐడియా అయితే వస్తుంది. గూగుల్ చేసి కొన్ని ఆన్సర్స్ అయితే మీరు కలెక్ట్ చేసుకొని వెళ్ళండి. సో ఇంటర్వ్యూలో అవే బేసిక్గా అయితే అడుగుతారు. అండ్ ఇంకా మనకి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ గైస్. సో పాస్అవుట్ ఇయర్స్ కూడా వచ్చేసి 2020 నుంచి 2024 ఈ పాస్అవుట్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ కంపల్సరీ మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ CMM వచ్చేసి. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. అయితే చదువుతున్న స్టూడెంట్స్ అయితే నాట్ ఎలిజిబుల్ గైస్, ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ మీకు వచ్చేసి ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది ఉంటుంది, హైదరాబాద్ వర్క్ లొకేషన్ అనేది ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మీకు 5 days వర్కింగ్ డేస్ అనేవి ఉంటాయి, 2 days రొటేషనల్ వీక్ ఆఫ్స్ అనేవి ఉంటాయి. అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి మీకు. సో ఇంకా మీకు శాలరీ వచ్చేసరికి 2.5 lakh per annum వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. ఇంకా మీరు వెళ్ళేటప్పుడు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమే, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డు ఒరిజినల్, జిరాక్స్ కాపీ అండ్ మీ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ. సో గైస్, ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ సో యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాక్ ఇన్ డ్రైవ్స్కి వెళ్తే మీకు ఇమీడియట్ జాయినింగ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇట్లాంటి ఆపర్చునిటీస్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మళ్ళీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాయి చాలా కంపెనీస్. సో జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు చక్కగా ఒక స్టెప్ ముందుకు వేసి సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా పర్వాలేదు, నాకు జాబ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి సో ఇలాంటి వాక్ ఇన్ డ్రైవ్స్ కండక్ట్ చేసినప్పుడు యూటిలైజ్ చేసుకోండి. సో గైస్, ఇంక ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి మీకు ఎటువంటి రిటర్న్ టెస్ట్ అయితే ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత బేసిక్ HR రౌండ్ అనేది జరుగుతుంది. అండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇమ్మీడియట్ జాయినింగ్ అనేది ఉంటుంది. ఆఫర్ లెటర్ కూడా వితిన్ 1 weekలో మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. గైస్, సూపర్ ఆపర్చునిటీ, యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి. సో మరి కొన్ని మంచి జెన్యూన్ జాబ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్తీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.